మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాష్ట్రం అంతా కూడా గర్వించదగ్గ స్థాయిలో రాజమహేంద్రవరం నగరంలో ఈ రోజు 5 రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నారనంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భారతదేశం మ్యాప్ లో ముందంజలో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క స్థాయిలో 5 రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలనంటే అది చిన్న విషయం కాదు. కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా కష్టమైనటువంటి పనిని సులభంగా చేసేటటువంటి స్థాయిలో రాజమహేంద్రవరం ఎన్నో కార్యక్రమాలకి వేదికగా నిలిచింది. చరిత్ర చూసుకుంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు కూడా రాజమహేంద్రవరంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. ఆ స్థాయిలో ఉన్నటువంటి నగరాన్ని మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా ముందంజలో ఉంచాలనంటే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ కార్యక్రమం మనకు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్ కి వస్తే భారతదేశంలో సెకండ్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్. క్రికెట్ తర్వాత అత్యధికంగా మోజు చూపించేది ఆడేటటువంటి ఆట మన బ్యాడ్మింటన్. అలాంటి ఆటలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కితాబులు, ఎన్నో మెడల్స్, ఎన్నో ఆనర్స్ మనం సంపాదించుకున్నాం. దానికి గతంలో కారణం చూసుకుంటే 2000 సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారిని గుర్తించి హైదరాబాద్ లో ఒక అకాడమీని నిర్మించాలని ఆ రోజు కొంత ఏరియాని డొనేట్ చేస్తే ఆ ఉన్నటువంటి అకాడమీ నుంచి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ని క్రియేట్ చేసే అవకాశం మనకు కల్పించింది. అంటే ఒక 10 ఎకరాల స్థలం మనం ఇస్తే దేశానికి ఎంత గర్వకారణంగా ఉండేటటువంటి ప్లేయర్స్ మనం తయారు చేసుకోగలిగామో ఆ రోజు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గోపీచంద్ గారికి ఆ యొక్క అకాడమీని అప్పచెప్పడం జరిగింది. అదే స్థాయిలో మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ ని మళ్ళీ ప్రమోట్ చేయాలని అమరావతిలో సుమారు 17 ఎకరాలు భూమి కూడా పుల్లెల గోపీచంద్ గారికి కేటాయించడం జరిగింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా బ్రేక్ రావడం వల్ల ఎక్కడ మనం ప్రోగ్రెస్ మనం చూపించుకోలేకపోయాం. మళ్ళీ ఈ సందర్భంలో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ గానీ బ్యాడ్మింటన్ గానీ ఎలా ఎంకరేజ్ చేయాలి, దేశ స్థాయిలో స్పోర్ట్స్ ని ఎలా ముందుకు నడిపించాలని. కానీ ఈ రోజు మీరు వేదిక మీద చూస్తున్నారు, ఒక కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర మంత్రులు, ఒక పార్లమెంట్ సభ్యురాలు, మీకు అధ్యక్షుడిగా ఈస్ట్ గోదావరికి ఒక శాసనసభ్యుడు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ రోజు కలిసికట్టుగా వచ్చామనంటే మా కమిట్మెంట్ స్పోర్ట్ అట్లా ఉన్నటువంటిది చూపించడానికి వేదిక మీద మేమందరం కూడా సమాయత్తమయ్యామని తెలియజేస్తున్నాను. మాకందరికీ కూడా అవగాహన ఉంది. స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తే భారతదేశానికి భవిష్యత్తులో తయారయ్యేటటువంటి యువతరం అన్ని రకాలుగా బాధ్యతతో కలిగినటువంటి యువతరం తయారవుతారని. ఒక ప్లేయర్ ని, ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ఎంత కష్టమో ఇప్పుడే పురంధేశ్వరి గారు ఒక నాయకురాలుగా, ఒక తల్లిగా కూడా ఆమె తాలూకా అనుభవాన్ని కూడా పంచుకోవడం జరిగింది. ఒక స్పోర్ట్స్ మెన్ ని తయారు చేయాలనంటే ముందుగా ఇంటిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పేర్ ప్రెషర్ వల్ల చిన్నప్పటి నుంచి ఎవరు పిల్లాడుంటే మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా, లేకపోతే డాక్టర్ ని చేస్తారా, లేకపోతే ఐఏఎస్ ని చేస్తారా అని చిన్నప్పటి నుంచి అకాడమికల్లీ అంత ప్రెషర్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా స్పోర్ట్ ఒక కెరియర్ గా ఎంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనంటే చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అవగాహనతో ఉండాలి. దాని తర్వాత ఖర్చు, స్పోర్ట్స్ ని కంటిన్యూగా మనం అందరం కూడా ఆడాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ గాని, దానికి సంబంధించినటువంటి ఇతరత్ర కానీ అవన్నీ కూడా కొనాలనంటే ఖర్చుతో కూడినటువంటిది. 3వది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి.
రాజమండ్రిలో కూడా ఎంత పెద్ద ఛాంపియన్షిప్ మనం నిర్వహిస్తున్నాం. ఇలాంటి బిల్డింగ్ లేకపోతే అసలు ఎక్కడ ఆడడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి స్పోర్ట్స్ అని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వీటితో పాటు కోచెస్ ఉండాలి, స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇన్ని రకాలుగా కలిసి వస్తేనే ఒక స్పోర్ట్స్ మెన్ కంటిన్యూగా ఆడడానికి అవకాశం ఉంటుంది, పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, రేపు ఒలింపిక్స్ లో మెడల్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ప్యారిస్ లో కూడా ఒలింపిక్స్ జరిగినప్పుడు అందరం కూడా కాస్త బాధపడ్డాం. మనకంటే చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, మనకంటే చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకేమో బ్రహ్మాండంగా మెడల్స్ వస్తున్నాయి, మనకెందుకు రావట్లేదని ఎప్పుడు 4 సంవత్సరాలకు ఒలింపిక్స్ జరిగినా సరే మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ కి వెళ్లి మెడల్ సాధించాలనంటే ఎంత కష్టమైనటువంటి పనో దాని మీద మన అవగాహన లేకపోతే మాత్రం ఇప్పుడు కూడా మెడల్స్ మీద మనం మాట్లాడేటటువంటి అర్హత కూడా మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. అందుకనే స్పోర్ట్స్ ని మనం క్రింద స్థాయి నుంచి కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒలింపిక్స్ లో పెర్ఫార్మ్ చేయాలనంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్పోర్టింగ్ టాలెంట్ ని మనం వెతికి తీసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి కోచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎక్కడైనా ఫైనాన్షియల్ గా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసే స్థాయిలో ఉండాలి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ బాధ్యత కలిసికట్టుగా తీసుకుందాం. కానీ కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ కూడా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కి ఒక సరికొత్త రూపం భారతదేశంలో వచ్చిందనడానికి ఎటువంటి సందేహం లేకుండా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా స్కీమ్ ను పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గాని, కోచెస్ కి గాని, స్పోర్టింగ్ టాలెంట్ కి గాని వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్, అలాగే పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదు, రూరల్ ఏరియాస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఖేలో ఇండియా పథకాన్ని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ తాలూకా బడ్జెట్ కేంద్రంది 3,000 కోట్ల రూపాయలైతే సుమారు 900 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా స్కీమ్ కి పెట్టి గత 5 సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. కానీ ఇప్పటి నుంచి హామీ ఇస్తున్నాం, ఖేలో ఇండియా స్కీమ్ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఈ రోజు చెప్పినటువంటి ప్రధానమైన సెంటర్లు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కమిట్మెంట్ తో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో స్పోర్టింగ్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేస్తూ స్పోర్ట్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలనంటే నేషనల్ గేమ్స్ కూడా పెట్టాలని ఆ రోజుల్లో ఇన్వైట్ చేసి పెట్టారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ని పెట్టారు. అలాగే మళ్ళీ ఒక డ్రీమ్ తో ముందుకెళ్తున్నాం. 27లో కానీ 28లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నేషనల్ గేమ్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తో ముందుకెళ్తుంది. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఒక డ్రీమ్ ఉంది, ఒలింపిక్స్ ని భారతదేశానికి తీసుకొని రావాలని. 2036లో జరిగేటటువంటి ఒలింపిక్ బిడ్ లో భారతదేశం కూడా ఉందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది క్యాప్చర్ చేసుకోగలిగితే దేశ స్థాయిలో మంచి స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి నుంచి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్పోర్టింగ్ టాలెంట్ ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా బాధ్యత నిర్వర్తించి స్పోర్ట్స్ ని అన్ని రకాలుగా ముందుకు నడిపించడానికి మనకు తోచైనంత విధంగా సహాయ సహకారాలు అందిద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా తన పని తను చేయడానికి సిద్ధంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే యువతి యువకులకి ఈ రోజు స్పోర్ట్స్ ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది. ఈ రోజు పిల్లలు చూస్తే చాలా పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు. లేకపోతే ఖాళీగా ఉంటే ఇతరత్ర కార్యక్రమాలకి, మాదక ద్రవ్యాలకి కూడా ఈ రోజు అలవాటు పడేటటువంటి చెడు అలవాటు, ఈ రోజు చెడు సంస్కృతి కొన్ని రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో కూడా కొన్ని దగ్గర మొదలయ్యాయి. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అటువంటి మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మనం కూడా విజిలెంట్ గా ఉండాలి. మనం కూడా మన పిల్లల్ని స్పోర్ట్స్ పట్ల ఎంకరేజ్ చేయగలిగితే అటువంటి చెడు కార్యక్రమాలకి దూరంగా ఉండడానికి వాళ్లకు కూడా అవకాశం ఉంటుంది. మన గురించి ఆలోచించండి, మన పిల్లల గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి, దేశం గురించి ఆలోచించండి.
ఈ దేశాన్ని రేపు నడిపించబోయేది మన ముందున్నటువంటి యువత. అటువంటి యువత ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. ఇవన్నీ కూడా జరగాలి అనంటే వాళ్ళు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఏదైనా ఒక స్పోర్ట్ అలవాటు చేసుకుని నిరంతరం కంటిన్యూస్ గా దాన్ని ఆడుతూ ఉండాలి. దానికి సొసైటీ ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ ని మనం ముందుకు నడిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఐ వుడ్ లైక్ టు పర్సనలీ congratulate each and every sportsman and sportswoman who is participating in this wonderful tournament. It is not an easy task to come up to this level and participate. So irrespective of win or loss, I consider all the 200 sports people who are participating here as winners. Like our previous president, Abdul Kalamji, who used to say, failure is a stepping stone for success. That is the attitude every sportsman should have in their life. And with that attitude, you are going to achieve a lot more successes in the future. This is not the end, but this is just the beginning. And I'm very happy to see sportsmen from 5 states participating here, and especially from the island city of Andaman also. So they have taken so seriously this tournament, and likewise our organizers also have done wonderful job in creating so much infrastructure to make this event a huge success. And I'm personally very happy to attend this event. I have a lot of takeaway from this event to see that there is so much activity going around sports, so much discussion going around in sports. And I would like to assure my commitment that in the coming years, let it be Andhra Pradesh or let it be the central government of India, we are all committed to improve the sporting situation in the country. We not only want to achieve for the Olympics, we want to create a healthy, youthful society in the country. We want to create more sporting talents coming from the rural areas in the country. That is where the real India lies. Unless you take the sporting infrastructure to the ground level, to the remote areas, to the schools, you won't find one more Sachin Tendulkar. You won't find another Karnam Malleshwari. You won't find another Pullela Gopichand. All these talents are lying across India in so many rural areas. You have to connect them to the National Sporting Forum. That is the challenge as governments we have. We are committed and ensuring that that is done in the future. And I would like to sincerely thank the organizers for inviting me into this beautiful event. It is a very motivating event for all of us also, seeing so many youngsters playing this beautiful sport of badminton. I wish each and every one of you the very best. And once again, thank you for inviting me. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో నేను ఎన్నికలకు ముందు కూడా ఒక కార్యక్రమంలో రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు ఒక హామీ ఇచ్చాం, ఇక్కడ ఎవరో ఒకరు పార్లమెంట్ సభ్యులుగా గెలుస్తారు, గెలిచినప్పటికీ మరొక పార్లమెంట్ సభ్యులుగా తోడుగా నేను ఉంటానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఈ కార్యక్రమం ద్వారా కాస్తైనా రాజమహేంద్రవరంకి ఆ సహకారం అందిస్తున్నాననే సంతృప్తి నాకు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. స్కూల్లో ఉన్నటువంటి సందర్భంలో బాస్కెట్బాల్ కావచ్చు, త్రో బాల్ కావచ్చు, నెట్ బాల్ కావచ్చు, సాఫ్ట్ బాల్ కావచ్చు, హర్డల్స్, జావెలిన్ త్రో మరియు డిస్కస్. షార్ట్ పుట్కి నేను వెళ్ళలేదండి, కానీ వీటన్నింటిలో కూడా ప్రావీణ్యం మాత్రమే కాకుండా స్కూల్ టీంలో కూడా ఉన్నటువంటి సందర్భం. అది మాత్రమే కాకుండా మా పిల్లలు, మా అమ్మాయి నివేదిత, తను బ్యాడ్మింటన్కి సంబంధించి నేషనల్లో 4వ స్థానంలో ఉండేది. అదేవిధంగా మా అబ్బాయి హితేష్ చెంచురామ్, ఆయన టెన్నిస్కి సంబంధించి నేషనల్ స్థాయిలో 8వ స్థానంలో ఉండేవారు. కనుక క్రీడాకారులు ఎదుర్కొనేటువంటి సమస్య, వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో నేనున్నాను. ఆ సందర్భంలో క్రీడల్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రత్యేకించి ఇప్పటి కాలంలో కనుక చూసినట్లయితే పిల్లలందరూ మొబైల్ ఫోన్స్కి, టీవీలకి, ఐప్యాడ్లకి అతుక్కుపోయినటువంటి సందర్భంలో అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే అది ఒబిసిటీ కావచ్చు, జువెనైల్ డయాబెటిస్ కావచ్చు, ఇటువంటివి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో మన పిల్లల్ని బయటకు పంపి క్రీడల్లో పాల్గొనే విధంగా
మనం అందరం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైతే ఉందో, పిల్లలు వెళ్ళి ఎండలో తిరగనటువంటి సందర్భంలో కూర్చుంటారు, మొబైల్ ఫోన్స్ కి టీవీలకి అతుక్కుపోతున్నారు. ఆ సందర్భంలో విటమిన్ డి డెఫిషియన్సీ తోటి దాని యొక్క ప్రభావం ఎముకల మీద పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదని అనేక మంది మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇంతకు ముందు వాసు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు ఏ విధంగా అన్య డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు దారి తప్పుతున్నారేమో అనేటువంటి ఆందోళన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి సందర్భంలో వారిని యూజ్ఫుల్ గా ఆక్యుపై చేసి ఉంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రీడల వైపు వారిని ప్రోత్సహించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే ప్రత్యేకించి బ్యాడ్మింటన్కి వచ్చేటప్పటికి ఇది చాలా ఖరీదైనటువంటి ఆట అని చెప్పి నాకు తెలుసు. మా అమ్మాయి ఆడుతున్నప్పుడు ఒక్క గేమ్ అంటే తను నేషనల్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఒక్క గేమ్ ఆడాలంటే తర్వాతి స్థానం కోచ్ తీసుకుంటారు. కాబట్టి అసభ్య ప్రవర్తనకి లోను కాకుండా పిల్లల్ని బిడ్డల్లాగా చూసుకుంటూ వారికి అన్ని విధాల వారికి సహకారాన్ని అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. నేను కూడా ఒకానొక సందర్భంలో ఏ విధంగా తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారో నేను కూడా అక్కడ కూర్చుని మా బిడ్డల్ని ఆడుతూ చూస్తూ నేను చూశాను. కాబట్టి తల్లిదండ్రులు కూడా సాధారణంగా బయట కూర్చున్నప్పుడు ఈ షాట్ ఆడలేరా, ఈ షటిల్ తీయలేరా అని చెప్పి సాధారణంగా జడ్జ్మెంటల్ గా మనం ఉంటాం. కానీ నేను ఎప్పుడైతే స్వయంగా కోర్టులోకి దిగి ఆడటం మొదలు పెట్టానో అప్పుడు నాకు అర్థమైంది కోర్టు చిన్నది కానీ దాన్ని కవర్ చేయటం ఎంత కష్టమో నాకు అప్పుడు అర్థమైనటువంటి విషయం. కనుక తల్లిదండ్రులు బిడ్డలు రాణించాలి అనేటువంటి భావన మనలో ఉన్నా, అది పిల్లల పట్ల మనకున్నటువంటి ప్రేమ అయినా ఆ ఒత్తిడి పిల్లల మీద పడనివ్వకుండా అన్ని విధాలా కూడా అడుగడుగున వారిని ప్రోత్సహించే దిశగా, అంటే ఈసారి నువ్వు ఆడలేకపోయావు వచ్చేసారి ఖచ్చితంగా నువ్వు ఆడగలవు అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇస్తూ ప్రోత్సాహాన్ని పిల్లలకి అందిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనేక మంది గోపీచంద్లు అనేక మంది పివి సింధుల్ని మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఇది టీమ్ గేమ్ కనుక టీమ్ గా మనం కనుక పని చేయలేకపోయినట్లయితే మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ని తయారు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కనుక రాష్ట్రం కావచ్చు, వాళ్ళు చూసినట్లయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత క్రీడాకారులకు వారు ఇచ్చేటువంటి గౌరవం అమితంగా ఉంది. క్రీడాకారుని స్వయంగా వారు కలవటం దగ్గర నుండి, వారితో మాట్లాడటం దగ్గర నుండి, వారిని ప్రోత్సహించడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా క్రీడాకారులకి అనేక రకాలుగా వారు తన ప్రోత్సాహాన్ని వారికి అందిస్తున్నారు. కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలబెట్టే దిశగా మనం అందరం కూడా కృషి చేయవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్కసారి క్రీడాకారులకి నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ ఓడామా గెలిచామా అనేది కాదు ప్రశ్న, ఓడిన వారు ఉంటేనే గెలిచేవారు ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఓడిన వారు కూడా తక్కువ కాదు అని చెప్పి తెలియజేస్తూ క్రీడాకారులందరికీ నా శుభాశీస్సులు అందిస్తూ, దాదాపుగా 2.5 దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరం వేదికగా ఈ సౌత్ జోన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆర్గనైజింగ్ కమిటీని మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రెండోది ముఖ్యమైనది, ఇందాక గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చినప్పుడు కానీ మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు కానీ ఎన్సీసీ క్యాడెట్స్ వచ్చారు. ఆ ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా గర్ల్ క్యాండిడేట్స్ అవడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా తీసుకున్నారు. మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నాకు చాలా బాగా నచ్చింది. సాధారణంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అనగానే అబ్బాయిల్ని ఎక్కువ పంపుతూ ఉంటారు, కానీ అందరూ అమ్మాయిలు చక్కగా చేసినటువంటి మార్చ్ ఫాస్ట్ కానీ వారు ఇచ్చినటువంటి గార్డ్ ఆఫ్ హానర్ కానీ మహిళా శక్తికి దర్పణం పట్టే విధంగా ఉంది. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ, రాజమహేంద్రవరం మన అందరికీ తెలుసు, చాలా మంది చెప్తూ ఉంటారు
కళా సాంస్కృతిక ప్రభావానికి పెద్దపీట వేసినటువంటి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం అని. అది మనందరికీ తెలిసిందే, అందరూ ఒప్పుకునేదే. దాంతో పాటు క్రీడలకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం రాజమండ్రి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నింబుల్స్ 11 అని ఒకప్పటి జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆడినటువంటి క్రీడాకారులు నాంది పలికినటువంటి ప్రాంతం రాజమండ్రి అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నా. జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుల్ని తయారు చేసి జాతీయ క్రీడాకారులుగా పంపించినటువంటి ఘనత రాజమహేంద్రవరానికి ఉంది అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అలా చూసుకుంటే ఒక పక్కన కళలు, సాంస్కృతిక వికాసం, మరో పక్కన క్రీడలు రెండు కూడా సమ్మిళితం చేసి ముందుకు నడిపినటువంటి ప్రాంతం ఈ రాజమండ్రి. ఇటువంటి రాజమండ్రిలో మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క చొరవతోటి, అదేవిధంగా బాలు గారు, అతి సత్యనారాయణ గారు, ఇంకా నిర్వాహక కమిటీ ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ గత వైభవాన్ని రాజమండ్రికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి సౌత్ జోన్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది చాలా ముదావహం. అందుకు వారికి మన తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, దాంతోపాటు ఇక్కడ ఏదైతే రాజమండ్రికి కల్చర్, స్పోర్ట్స్ రెండు ఉన్నాయో దానికి ప్రతినిధులుగా కల్చర్ తరఫున నన్ను, స్పోర్ట్స్ తరఫున రామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడ కూర్చోబెట్టేందుకు కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని తీసుకురావడం కూడా చాలా ముదావహమైనటువంటి విషయం. ఎందువల్లనంటే ఇవాళ మనకి క్రీడలను ప్రోత్సహించాలంటే కూడా మన ప్రభుత్వం దగ్గర పెద్దగా డబ్బు ఉన్నటువంటి పరిస్థితి లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసేసి వాళ్ళ సొంత బొక్కసం నింపుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి బాట పట్టాలంటే, అద్భుతంగా ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహాయం చాలా అవసరం. అందువల్లే మనకు మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఉన్నారు వేదిక మీద, ప్రస్తుత కేంద్ర మంత్రి వర్యులు ఉన్నారు. వారిద్దరూ కలిసి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తే, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారో దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగం చేసినట్లయితే ఈ రాష్ట్రం ముందుకు వెళుతుందనేటువంటి మాట మనం నమ్ముతూ ఉన్నాం. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ మళ్ళీ క్రీడలు కానీ, కళా సాంస్కృతిక వైభవం కానీ పరిడి వెళ్లాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా క్రీడల మంత్రి గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి ఇంత అద్భుతమైనటువంటి నగరం, విశాఖపట్నానికి, విజయవాడకి మధ్యలో ఇంత పెద్ద నగరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక స్టేడియంల విషయంలో ఇంకా వెనకబడి ఉంది. సరైనటువంటి స్టేడియం ఇక్కడ లేదు. ఒక పెద్ద స్టేడియాన్ని, మల్టీపర్పస్ స్టేడియాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఊరి నడిబొడ్డులో ఉన్నటువంటి పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో దాన్ని ఫుట్బాల్ స్టేడియంగా మార్చి అద్భుతంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు కృషి చేయాలనేటువంటి మాటని మనం చేసుకుంటున్నాను. ఎందువల్లనంటే చైతన్యవంతమైనటువంటి నగరం ఈ నగరం. ఈ నగరంలో మనం క్రీడలకు కూడా ప్రోత్సాహపడాల్సినటువంటి అవసరాన్ని మీరు గుర్తిస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి మిత్రులు, ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి పని, చిన్న విషయం కాదు. సౌత్ జోన్ మీట్ ఏర్పాటు చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాలి. అయినా సరే ధైర్యంగా ముందుకు వచ్చింది ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు ఇక్కడ చూస్తుంటే అందరూ సౌత్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనకు కావాల్సింది రాజకీయ ప్రోత్సాహం. ఇవాళ భారతదేశంలో క్రీడాకారులు సరిగ్గా తయారు కాకపోవడానికి కారణం రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేదనేటువంటి మాట కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ అపప్రదని మనం పోగొట్టుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన. ఇవాళ ఇది తయారు చేశారంటే దానికి ఆర్గనైజింగ్ కమిటీ వారి యొక్క కృషి ఎంతో ఉంది. అదేవిధంగా స్టేడియంస్, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో మాణిక్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు. కరణం మల్లేశ్వరి మన రామ్మోహన్ నాయుడు గారి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన క్రీడాకారిణి.
అటువంటి వాళ్ళు ఆ మట్టిలోంచి మాణిక్యాలుగా తయారవ్వాలంటే ఖచ్చితంగా మన ప్రోత్సాహం అవసరం. దానికి అవసరమైనటువంటి క్రీడా ప్రోత్సాహం ఇంకా అవసరం, స్టేడియంలు అవసరం, కోచ్లు అవసరం. అన్ని రకాలుగా చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటి అవకాశాలు ఇవ్వగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు, క్రీడాకారిణి జాతీయ స్థాయిలో ఎదగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నవాడు మాత్రమే అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అటువంటి ప్రాతిపదికను తయారు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కొంత సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి. దాంతో పాటు నాయకులు కూడా చిత్తశుద్ధితోటి పనిచేయాలి. ఒకటే చెప్తున్నాం ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారికి, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించండి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు తోడ్పాటు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటారు, మీకు సహకారం అందిస్తారు. వారితో పాటు మేము కూడా కలిసి పనిచేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి ఒక జోన్ మీట్ ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకి మరొక్క మారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా క్రీడాలోకానికి సువర్ణ యుగం ఉందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలోనైతేనైతే, ఇక్కడ రాజమండ్రిలో అయితేనే, ఈ క్రీడా ప్రాంగణాలు అయితేనే, గ్రౌండ్స్ అయితేనే, అకాడమీలు అయితేనే వచ్చాయంటే ఆ రోజు ఆయనకున్న దూరదృష్టి అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే పెద్దలు పురంధేశ్వర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పారు. పేద విద్యార్థులు స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక ఫండ్, కార్పస్ ఫండ్ లాంటి ఫండ్ ఉండాలని చెప్పారు. తప్పకుండా గత వారంలో జరిగిన మా మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఎవరైతే పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సహించేదానికి, వారికి కావలసిన ఏవైతే కిట్లు అయితేనే, అలాగే గ్రౌండ్ల విషయంలో కూడా ఎక్కడ రాజీ లేని పోరాటం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వాళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్రం కంటే కేంద్రంలో క్రీడలకు సంబంధించిన నిధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి రావాల్సిన గ్రౌండ్ విషయాల్లో అయితేనేం, అకాడమీల విషయాలు అయితేనేం, ఇక్కడ కల్పించవలసిన మౌలిక వసతుల విషయాల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి వారి యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సోదరులు ఆదిరెడ్డి కుటుంబ సభ్యులైన అప్పారావు గారికి, అలాగే వాళ్ళ తనయురు శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.